హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడవాళ్ళ అందమైన పొడవైన జుట్టు గురించి. జుట్టు గురించి తెలుసుకునేది ఏముంది అని అనుకుంటున్నారా? ఇక్కడే చాలా ఉందండోయ్. ఆడవాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరించి రాసి ఉన్నారు. మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క దానికి సంబంధించిన ఏదో ఒక విశిష్టత అనేది ఉంటుంది. అలాగే ఎన్నో రకాల శాస్త్రాలు కూడా వీటి మీద రాసి ఉంది. దాంటిలోనే అతి ముఖ్యమైన శాస్త్రం సముద్ర శాస్త్రం. దీంట్లో ఆడవాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా, చాలా క్లుప్తంగా రాసి ఉంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, అలాగే ఏ పనుల మూలన ఎటువంటి ఆడవాళ్ళకి సంబంధించిన వారి గురించి తెలుసుకోవచ్చు అనేది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా దాంట్లో రాసి ఉంది. అయితే అందమైన పొడవైన జుట్టు ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. దానితో మన అందమే కాదు, మరింత ఎక్కువగా కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ జుట్టనేది మనకి ఎంతైతే అందాన్ని ప్రదర్శిస్తుందో, అందాన్ని మనకి ఇస్తుందో, దానికన్నా మించి అదే జుట్టు మనకి ఎన్నో రకాల హానిని కూడా చేస్తుంది. అది ఏ విధంగా మనకి హానిని కలిగిస్తుంది, అది ఏంటో అనేది ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. మీరు పాటించండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, చాలాసార్లు మనం చూసే ఉంటాము. మనకి ఎప్పుడు చూసినా ఒంట్లో ఎంతో బద్ధకంగా ఉంటుంది. అనారోగ్యంగా ఫీల్ అవుతూ ఉంటాము. ఎప్పుడు చూసినా కూడా పని చేయాలని చెప్పేసి మన మైండ్‌లో కానీ, మనం కానీ ఎంతోగా ఆలోచిస్తూ ఉంటాము. కానీ మన శరీరం ఏదైతే ఉందో దానికి ఏమాత్రం కూడా సహకరించదు. ఇదేంది, జుట్టు గురించి మాట్లాడతామని చెప్పేసి వీటి గురించి మాట్లాడుతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇక్కడే ఉందండోయ్. ఎప్పుడు చూసినా మనం కోపంగా, చిరాగ్గా, చికాగ్గా విసుక్కుంటూ ఉంటాం. లేదు, ఏ కారణం లేకుండా కూడా మనకి అనారోగ్యం అనేది కనపడుతూ ఉంటుంది. బద్ధకంగా ఇంట్లో పడుకోవాలి అని అనిపిస్తుంది అనంటే ఖచ్చితంగా ఇది నెగటివిటీకి సంబంధించిన సంకేతాలే. జుట్టుకి దీనికి ఏంటి లింక్ అనంటే, జుట్టుతోనే మన మీద ఎవరైనా సరే ఎటువంటి తంత్రశాస్త్రాలు చేయాలన్నా కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. అలాగే ఇటువంటికి దానికి సంబంధించిన కొన్ని పనులు ఏవైతే ఉంటాయో అవి ఏది చేయాలి, ఏది చేయకూడదు. వెంట్రుకలు కానీ వింట్లో మీరు తల దూకుంటుంటే ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయా? పడిన వెంట్రుకల్ని మీరు చక్కగా క్లీన్ చేసి బయట వేసేస్తున్నారా? అలాగే పడేస్తున్నారా? లేదంటే వాటిని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారా? దీనికి సంబంధించినది కూడా ఎన్నో మనకి సింప్టమ్స్ అనేది నేను ఇందాక చెప్పిన నెగటివిటీకి సంకేతాలనేవి చూపిస్తూ ఉంటాయి. అయితే ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకునేది ఏంటి అనంటే, ఏ వారాల్లో మనం తలస్నానం చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోకూడదు, దాని మూలన వచ్చే ఫలితాలు, ఇవన్నీ కూడా ఫస్ట్ మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, చివర్లో వీడియోకి ఏదైతే ఉందో సంబంధించింది మనం ఎంట్రుకలతో ఎటువంటి నెగటివిటీ మన మీద రాకుండా ఉండేలాగా చేసుకోవాలి అనంటే దానికి ఎటువంటి పరిహారం అనేది ఉందో అది వీడియో చివరిలో తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఏ ఆడవాళ్ళైనా సరే మంగళవారం, శనివారం, అలాగే గురువారం ఏదైతే ఉంటుందో ఆ రోజు అస్సలు తలస్నానం చేయటం కానీ, జుట్టుని కటింగ్ చేసుకోవటం కానీ అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ మీ ఫ్యామిలీ మీద పడుతుంది. అలాగే కొంతమందైతే సోమవారం కూడా అస్సలు తలస్నానం చేయకూడదు అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు దాని ప్రభావం ఏదైతే ఉంటుందో అది మనతో పాటు సమస్త మన ఫ్యామిలీ మీద కూడా పడుతుంది. ఇక కొన్ని ముఖ్యమైన రోజులు కూడా ఉంటాయి. ఏంటి అనంటే అదే అమావాస్య, ఏకాదశి, అలాగే పౌర్ణిమ. ఇటువంటి రోజుల్లో కూడా మనం ఎప్పుడు కూడా తలస్నానం చేయకూడదు. అలాగే ఎంట్రుకల కటింగ్ అనేది కూడా అస్సలు చేయకూడదు. దీని ఎఫెక్ట్ కూడా సంపూర్ణంగా మనతో పాటు మన ఫ్యామిలీ మీద పడుతుంది. దీనికి కారణం ఏంటి అనంటే ఈ ముఖ్యమైన రోజుల్లో ఎప్పుడైతే చంద్రుడు ఉంటారో తను చాలా నీచ స్థాయిలో ఉంటారు. ఆ సమయంలో మీరు కానీ ఇటువంటి పనులు చేస్తే దాని ప్రభావం డైరెక్ట్‌గా మన మీద అలాగే మన ఫ్యామిలీ మీద కూడా పడుతుంది.
ఇక ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే. చాలామంది మనకి చెప్తూనే ఉంటారు. మనం చూస్తే కాస్త గమనిస్తే మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా పండగ తెల్లారితే ఉంటే ముందు రోజే మనకి తలస్నానం చేపిచ్చేసేవాళ్ళు. వాటికి కూడా కొన్ని కారణాలైతే ఉంటాయి. రోజులు, తిథులు అలాగే ఆ టయానికి సంబంధించిన ప్రభావం ఏదైతే ఉంటదో అది మనకన్నా మన పెద్దవాళ్ళకి చాలా బాగా తెలిసుంటాయి. కాబట్టి వాళ్ళు ఆ సమయంలో అట్ట చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్క దాన్ని మూఢనమ్మకం కిందకి నెట్టేస్తూ ఉన్నారు. అలాగే బిజీ లైఫ్ అవ్వటం మూలన దాంతో కూడా ఎవ్వరు కూడా అంతగా పట్టించుకోవటం అనేది జరగట్లేదు. కానీ కొన్ని పట్టించుకుంటే మనకి ఎంతో మంచి ఎంతో ఎక్కువగా లాభాలు కూడా కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, ఆ పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ సోమవారం తలస్నానం చేస్తే వాళ్ళ హస్బెండ్‌కి ఏమాత్రం కూడా కలిసి రాదు. వాళ్ళు చేసే పనుల్లో అది బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు ఎక్కడైనా సరే వాళ్ళ ఎదుగుదల ఏదైతే ఉంటదో దాంట్లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువగా సక్సెస్ అనేది పొందరు. ఇక అతి ముఖ్యమైనది ఏంటి అనంటే సోమవారం నాడు ఒకవేళ ఇన్ కేస్ తలస్నానం చేయాలి అని అనుకున్నా కూడా తప్పని పరిస్థితిలో చేయాల్సొస్తుంది అని అనుకుంటే ఎప్పుడు కూడా తినకుండా చేయాలి. తినిన తర్వాత ఎవరైతే తలస్నానం చేస్తారో వాళ్ళు 1000 దీపాలు ఆర్పినంత పాపం వాళ్ళకి కలుగుతుంది. ఇది మనకి మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి సోమవారం అస్సల తలస్నానం అనేది చేయకూడదు. ఏ ఆడవాళ్ళైతే బుధవారం నాడు తలస్నానం చేస్తారో దానికి ఇంకా తిరిగే లేదు. అంత మంచి అలాగే శుభం కలుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే బుధవారం నాడు తలస్నానం చేస్తారో వాళ్ళకి మంచి ఫలితాలనేవి దక్కుతాయి. అది ఏ రంగమైనా సరే. వాళ్ళకి ఎన్ని రకాలైనా సరే సిద్ధి, వృద్ధి అనేది వాళ్ళకి దక్కుతుంది. ఇక ఫ్రెండ్స్ గురువారం నాడు తలస్నానం అనేది అస్సలు చేయరాదు. గురువారం ఎవరైతే తలస్నానం చేస్తారో అది ఎంతో అశుభానికి దారితీస్తుంది. దరిద్ర దేవత మీ ఇంట్లోనే స్థిరపడిపోతుంది. మీ గురుబలం ఏదైతే ఉంటదో అది ఎంతో తగ్గిపోతుంది. గురుబలం తగ్గటంతో మీకు జరిగే ప్రతి ఒక్క పనిలో ఆటంకాలనేవి ఎదురవుతాయి. ఇక ఎంతటి రాజైనా సరే రంకుడు అవ్వకుండా అక్కడ తప్పని పరిస్థితి అనేది కలుగుతుంది. ఇక ఏ ఆడవాళ్ళైతే శుక్రవారం నాడు తలస్నానం చేస్తారో వాళ్ళు ఎంతో ఎక్కువగా శుభాన్ని అలాగే అదృష్టాన్ని పొందుతారు. సాక్షాత్తు లక్ష్మీదేవి కృప వాళ్ళ మీద ఉంటుంది. లక్ష్మీదేవితో పాటు వాళ్ళ శుక్రగ్రహం ఏదైతే ఉంటుందో అది కూడా ఎంతో బలపడుతుంది. శుక్రగ్రహం ఎప్పుడైతే మనకి బాగా బలంగా ఉంటుందో అప్పుడు మనకి ఎప్పుడు కూడా డబ్బుకి సంబంధించింది, ఐశ్వర్యానికి సంబంధించిన లోటు అనేది కలగనే కలగదు. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీరు బుధవారం అలాగే శుక్రవారం తలస్నానం చేయడానికి ట్రై చేయండి. ఇక మిగిలింది సాటర్డే అండ్ సండే. శనివారం, ఆదివారం ఎవరైతే తలస్నానాలు చేస్తారో వాళ్ళకి శని, రాహు ఏదైతే ఉందో అది సరిగ్గా ఉండదు. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా మానసికంగా, శారీరకంగా ఎంతో నష్టపోతూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు వీటిని చూసుకొని మీరు తలస్నానం చేయటం మంచిది. అసలు మామూలుగా అయితే మనకి శాస్త్రాల్లో ఆడవాళ్ళు జుట్టు కత్తిరించుకోవటం అనేది కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటారు. అప్పట్లో కేవలం భర్త చనిపోతే మాత్రమే ఆడవాళ్ళకి జుట్టు అనేది తీసేవాళ్ళు. దానికి మించి ఎప్పుడు కూడా జుట్టు అనేది కత్తిరించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ జనాల మైండ్ సెట్ మూలాన ఎవరు వీటిని అంతగా పట్టించుకోవట్లేదు. సో హెయిర్ కటింగ్ అనేది కూడా మీరు మనం చెప్పుకున్న రోజుల్లోనే అసలు చేయరాదు. మీరు అది కూడా చేసుకోవాలి అని అనుకుంటే ఒక శుక్రవారం నాడు, బుధవారం నాడు మాత్రమే చేసుకోండి. ఎందుకంటే అది చేసిన తర్వాత తలస్నానం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది కాబట్టి. ఇక జుట్టు అనేది ఏదైతే ఉందో వాటిని మీరు తల దువ్వుకునేటప్పుడు, హెయిర్ కటింగ్ చేసుకునేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటే దాన్ని అలాగే వదిలేస్తున్నారు అని అంటే మాత్రం మరింత పెద్ద పొరపాటు చేస్తున్నట్టే. జుట్టు అనేది ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఇక మన జుట్టుని మనం ఎలా పడితే అక్కడ పడేస్తే చాలా ఎక్కువగా జనాలు దాంతో తంత్రశాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన మీద నెగటివిటీని ఎక్కువగా ప్రభావం చేసేలాగా దాన్ని యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా జుట్టుని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పడేయటం కానీ, ఒకరికి ఇవ్వటం కానీ చేయకూడదు. ఒకవేళ ఇన్ కేస్ అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే మీ జుట్టుని మీరు పడేయాల్సి వస్తే మీరు ఖచ్చితంగా ఆ జుట్టు మీద మీ ఉంబు ఏదైతే ఉంటుందో దాన్ని ఊసి అప్పుడు వాటిని కానీ పడేస్తే అది ఏ తంత్రశాస్త్రాలకి కూడా ఉపయోగపడదు. సో దాంతో మీకు ఎటువంటి నెగటివిటీ అనేది రాదు. సో ఫ్రెండ్స్ చూశారు కదా,
జుట్టుకి సంబంధించిన ఎన్ని రకాల మనకి ప్రభావం కలుగుతుందో, సో మీరు కూడా వీటిని పాటిస్తూ ఎటువంటి మీరు కష్టాన్ని కొని తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి. ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.